సమయాన్ని, అనుకూలమైనటువంటి పరిస్థితులను ఏర్పాటు చేసి దేవుని వాక్యాన్ని పరిశీలించడానికి మనలో ప్రతి ఒక్కరిని ఆయన కనికరించి చేస్తున్నటువంటి సహాయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఉన్నాను. అలాగే చేరున్నటువంటి సహోదరులకు సోదరులకు మరొకసారి ప్రభు నామములో తెలియజేస్తూ ఆయన ఔన్నత్యాన్ని గురించి చర్చింపబడినటువంటి అధ్యాయంలో 40-48 అధ్యాయాల మధ్యలో మొదటిగా ఒక సంగతిని చూసాం. అదేంటండి? సృష్టికర్త అయిన ఆరాధ్య దైవం ఒక్కరే. ఒక్కడే. తర్వాత మధ్యవర్తి చేత నిబంధన స్థిరపరిచి నిబంధన దేవుడిగా ఉండేది ఒక్కడే. అని చూసాం. ఇంకొక సంగతి కూడా ఇక్కడ మనం చూడగలం. అదేంటనంటే 46వ అధ్యాయం యెషయా గ్రంథం 46వ అధ్యాయం 8వ వచనంలో నుండి దీనిని జ్ఞాపకం చేసుకొని ధైర్యముగా ఉండండి. ఇంకా సమయం నాకు ఇచ్చేయండి సార్. జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండండి. అతిక్రమము చేయవారులారా దీన్ని ఆలోచించుడి. చాలా కాలమున జరుగున వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడగు నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడునో, నన్ను పోలినవాడు ఎవడునో లేడు. అది సంగతి. నా ఆలోచన నిలిచిననియో, నా చిత్తమంతయో నెరవేర్చుకొందుననియో చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. కాబట్టి చాలన్నా. తన ఆలోచన చేత, తన చిత్త ప్రకారము కార్యములు జరిగించు దేవుడు ఒక్కడే. అది సంగతి. నా ఆలోచన నిలిచిననియు, నా చిత్తము నెరవేర్చుకొందుననియు చెప్పుకొనుచు. అది సంగతి. కాబట్టి తన ఆలోచన, తన ఉద్దేశం, తన చిత్తం చెప్పున జరిగించేటువంటి దేవుడు ఆయన. తన చిత్తాన్ని చెప్పున జరిగించేటువంటి దేవుడు. ప్రశ్న: సంకల్పం ఎవరిది? తండ్రైన దేవుడు సంకల్పించారు. సంకల్పం దేవునిది. తన సంకల్పం ప్రకారము కార్యక్రమాలు జరిగించేది దేవుడు. వాస్తవానికి కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 3వ వచనంలో కాబట్టి తనకి ఇచ్చ వచ్చినట్లుగా, అంటే తన ఇష్ట ప్రకారమో, తన చిత్త ప్రకారమో
తన ఆలోచన ప్రకారము సమస్తమును చేస్తూ ఉంటాడు. ఆయన సమస్తమును చేస్తూ ఉంటాడు. అందుకే ప్రభువైన యేసు కూడా ఆయన తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని జరిగించుకునేవారు, తన ఆలోచన నిలుపుకునేవారు, ఎక్కడెక్కడ పరలోకంలో తన చిత్తాన్ని జరిగించుకునేది ఆయన, తన ఆలోచన చెప్పును జరిగించుకునేది ఆయన. మీరు ప్రార్థన చేయండి. అలాగే తన చిత్తాన్ని చెప్పును జరిగించేటువంటి ఆయన తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేరు. కాబట్టి తన చిత్తాన్ని ఆలోచనను నెరవేర్చుకునేది ఆయన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. అది సంగతి. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు. కాబట్టి తన చిత్త ప్రకారము సంగతులను నెరవేర్చుకుంటారు, తన ఆలోచన చెప్పిన కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారు. ఈ సంగతి ఏం తెలియజేస్తుందనంటే, సంకల్పానికి హక్కుదారుడు ఒక ఆయన ఉన్నారు. సంకల్పాన్ని చేసింది ఒక ఆయన ఉన్నారు. ఆయన తండ్రి అయినటువంటి దేవుడు. కాబట్టి మనము సంగతిని చదువుతూ ఉన్నప్పుడు ప్రభువైన యేసు కూడా ఆయన సిలువలో మరణించడానికి తను సిద్ధపడి ఉన్నారు. ప్రాణం పెట్టడానికి ఆయన సిద్ధపడి ఉన్నప్పుడు గెత్సెమనే తోటలో ఆ రోజు రాత్రి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే చదివేసేద్దాం ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనంలో నుండి, నా తండ్రి సాధ్యమైతే నా యొద్ద నుండి తొలగిపోనేమో, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు. ఎందుకని అలా ప్రార్థన చేశారు? ఆయన తన చిత్తాన్నే జరిగించుకుంటారు, మనుషుల ఇష్టం కాదు. ఆయన తన ఆలోచన నెరవేరుస్తారు, క్రీస్తు ప్రభు చేసినటువంటి ప్రార్థన కాదు. లేదంటే దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఏ సంగతిని కాదు. కాబట్టి తన ఆలోచన నెరవేర్చుకునేది, తన చిత్తాను ప్రకారం కార్యములు జరిగించుకునే దేవుడు ఒక్కడే. అది గ్రంథం తెలియజేస్తున్నటువంటి సంగతి. సంకల్పాన్ని చేసిన దేవుడు ఒక్కడే. సంకల్పం చేసినటువంటి దేవుడు ఒక్కడే. ఆయన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన నిర్ణయాన్ని ఎవరు ఎప్పుడు ఎక్కడ మార్చటానికి వీలుండదో అలాంటి రూపంలో ఆలోచనలను తీసుకొని చిత్తాన్ని జరిగించేటువంటి దేవుడు ఎవరో ఒక్కడే. అది గ్రంథం తెలియజేస్తున్నటువంటి సంగతి. అందువలన ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదివినప్పుడు, ఈ సంకల్పమును బట్టి ఆయన అంటే తండ్రి అయినటువంటి దేవుడు సంకల్పం చేసినటువంటి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు
క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము ముందుగా నిరీక్షించిన మనము కీర్తి కలుగజేయవలెనని దేవుని మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మరలా మాట వచ్చింది. తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి, అంటే చిత్తము, సంకల్పము, ఉద్దేశము ఎవరు సొంతమని? అది ఒక ఆయన సొంతం, ఒక ఆయన సొంతం. కాబట్టి తన చిత్త ప్రకారము సంకల్పమును నెరవేర్చవలనని మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరిచెను. ఆయన ఇది ప్రాముఖ్యంగా గుర్తించాల్సిన సంగతి. దేవుడు తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. కాబట్టి తన చిత్త ప్రకారమైన నిర్ణయం తీసుకోవడం, నిర్ణయం ప్రకారం సమస్త కార్యాలు జరిగించడం ఒక్క ఆయనే చేస్తాడు. అలాగే తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున కార్యములు జరిగించే దేవుడు ఒక్కడే. అది సంగతి. ఒక్కడే అని అంటే దేవుడు ఒక్కడే అన్నప్పుడు తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సంగతులను జరిగించే దేవుడు ఒక్కడే. ఏంటి ఆయన చిత్తం? ఏంటి ఆయన చిత్తం? ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఒక చిత్తం దేవునికి ఉంది. ఆయన తన చిత్తానుసారంగా చేసినటువంటి నిర్ణయాల్లో దావీదును రాజుగా ఏర్పాటు చేసుకున్నారు. దావీదు సంతతిలో ప్రభు అయిన యేసుని భూమి మీదకి పంపించాలి, శరీరధారిగా ఆయన పంపించాలి అనుకున్నారు. ఈ సమయంలో యూదులు, అంటే ఇశ్రాయేలీయుల జనాంగము దేవుని నిబంధన తిరస్కరించి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. ప్రారంభించడం మాత్రమే కాదు, కొనసాగిస్తూ ఉన్నారు. ఎంతవరకు కొనసాగించారనంటే, ఏ భూభాగాన్ని దేవుడు వారు ధర్మశాస్త్రం అనుసరించి నడవటానికి ఇచ్చారో ఆ భూభాగము వారిని కక్కివేసేటట్లుగా తిరస్కరించారు. వాస్తవమైన సంగతి ఏంటంటే, ధర్మశాస్త్రం కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మరి టైం ఉంటుంది. మనం చాలాసార్లు ఈ సంగతిని మాట్లాడుకున్నాం. ఇది యూఫ్రటీస్ టైగ్రిస్, అంటే యూఫ్రటీస్, హిద్దెకేలు నదుల మధ్యలో ఉండే ప్రాంతం. దీనిని మెసొపొతేమియా అంటాం. సారవంతమైన భూభాగం. ఇక్కడ ప్రపంచంలోని అతిపెద్ద నది నైలు నది. అది ఈజిప్ట్లో ఉంటుంది. ఇది సారవంతమైన భూభాగం. కానీ పరమదేవుడు ఏం చేశాడనంటే, అబ్రహాముని ఇక్కడి నుంచి ఇక్కడికి పిలిచాడు. ఈ భూభాగం ఎలాంటి భూభాగం? ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11వ వచనంలో ఎక్కువ వాటర్ బాడీస్ ఉండవు. ఇది గలిలీ సముద్రం, ఇక్కడి నుంచి చెర్నుపాయ, యొర్దాను నది, మృత సముద్రం. ఇది వ్యవసాయానికి పనికిరాదు. మృత సముద్రం సాల్ట్ వాటర్. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11వ వచనం, మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉంటుంది. కాబట్టి
మీ పూర్ణ హృదయంతోను ఉమ్, మీ పూర్ణ ఆత్మతోను ఉమ్, మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఉమ్, ఆయనను సేవింపవలనని ఉమ్. నేను మీకు ఇచ్చుచున్న ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినవలెను. కాబట్టి మెసొపొతామియా ప్రాంతం కాదు ఇశ్రాయేలు జనాంగానికి, నైలు నది పరివాహ ప్రాంతం కాదు, కొండలు లోయలు గల దేశం. ఇది పాలు తేనెలు ప్రవహించే దేశం ఎట్టాగవుతుంది? ప్రత్యేకించి దేవునికిని ఇశ్రాయేలు ప్రజలకు మధ్యలో ధర్మశాస్త్రం ఉంది. వీళ్ళు ధర్మశాస్త్రం అనుసరించి నడిచినంత కాలము వర్షం కురుస్తుంది, ఇబ్బంది ఏముండదు, ఆహారం ఏముండదు, కరువు ఉండదు. అలాగే ఆకాశపు వర్షాన్ని త్రాగి భూమి యొక్క ఫలం ఇచ్చేటువంటి ప్రదేశం. వీళ్ళు ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవట్లేదు అనుకోండి, ఫస్ట్ వర్షం ఆగిపోతుంది, తర్వాత కరువు వస్తుంది. ఎక్కడన్నా ఇలాంటి నదుల పక్కన కొద్దిపాటి వ్యవసాయం చేస్తుంటే శత్రువులు వచ్చి ఆ పంటను తీసుకెళ్ళిపోతారు. అప్పటికి మీరు మారు మనసు పొందకపోతే, అసలు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించడానికి నేను ఇచ్చిన ఈ వాగ్దత్త భూమిలో మీరు ఉండకూడదు అసలు అని ఈ భూమి ఏం చేస్తుందంటే వీళ్ళని కక్కి వేస్తుంది, బయటికి తోసేస్తుంది. అలాంటి దేవుడు తన చిత్త ప్రకారం ఇలాంటి భూభాగాన్ని ఇస్తే వాళ్ళు పూర్తిగా ధర్మశాస్త్రాన్ని నిరాకరించి దేవునితో విరోధం పెట్టుకున్నారు. అప్పుడు దేవుడు వారిని బబులోని చెరకు పంపించేశాడు. బబులోని చెరకు పంపించింది దేవుడు తన చిత్తానుసారముగా చేసుకున్న నిర్ణయం. ద్వితీయోపదేశకాండం, ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనంలో నుండి. ఇర్మియా గ్రంథం 27:5. అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమిని భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోచును వానికే ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు వశం చేస్తున్నాను అని వీళ్ళని బబులోను దేశానికి, ఇటు ఉంటుంది బబులోను దేశం, బబులోను దేశానికి పంపించేశాడు పరమ తండ్రి. బబులోను దేశానికి పంపించేస్తే అక్కడ బబులోను రాజు దేవుడు తన చిత్త ప్రకారం చేసిన నిర్ణయం చొప్పున తన నిబంధన ప్రజలని ఇశ్రాయేలీలతో సహా మిగిలిన దేశాలన్నిటినీ కూడా నా హస్తగతం చేశాడు. తాను సృష్టించినటువంటి మనుషులను, భూ జంతువులను నా ఆధ్వర్యంలోనే తీసుకొని వచ్చాడు. మనుషులు నివసించే ప్రతి స్థలమందు నాకు ఆయన తన చిత్త ప్రకారం అధికారం ఇచ్చాడు అనుకోవాలి. అలాగ అనుకోలేదు మనిషి. నెబుకద్నెజరు ఏమనుకున్నాడనంటే ఇదంతా నా ఘనత కదా అని మనసులో గర్వించాడు. గర్వించినప్పుడు దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనంలో నుండి ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. అదేమనగా తరిమెదరు. కాబట్టి గర్విష్ఠైనటువంటి నెబుకద్నెజరుని అడవిలోనికి పంపించేశాడు. కొద్ది రోజులు
అడవి మృగాలతో ఉన్నాడు, గడ్డి తిన్నాడు, తన తల వెంట్రుకలు పక్షిరాజు ఈకల వల్ల అయిపోయాయి. నేను గర్వించడానికి లేదు, తన చిత్తానుసారంగా చేస్తున్న నిర్ణయం చొప్పున ఒక ఆయన కార్యక్రమాలు జరిగిస్తున్నాడు అని ఆలోచన చేసి, అప్పుడు దేవుని మీదకు మనసు మళ్ళిన తర్వాత మరలా దేవుడు బబులోను సామ్రాజ్యాన్ని నెబుకద్నెజరుకు అప్పగించాడు. అతడు రాజే పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఈ సంగతి పలికాడు. ఇప్పుడు దానియేలు గ్రంథం 4:35 భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రారు, పరలోక సేనల ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున అది సరే. కాబట్టి పరలోకపు సేనల ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించే దేవుడు ఒక ఆయన ఉన్నారు. తన ఉద్దేశాలను నెరవేర్చుకునే దేవుడు ఒక ఆయన ఉన్నారు. తన సంకల్పాన్ని నెరవేర్చుకునే దేవుడు ఒక ఆయన ఉన్నారు అని అర్థమైంది. కాబట్టి ప్రత్యేకించి ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో మన మొదటి అధ్యాయం 11వ వచనం చదివినప్పుడు తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు అని ఉంది. లాస్ట్ తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. అసలు ఆయన చిత్తం ఏంటి? ఏ చిత్త ప్రకారం కార్యక్రమాలు జరిగిస్తున్నారు? ఆది నుండి ఇప్పటి వరకు తన చిత్తానుసారమైనటువంటి కార్యక్రమాలు భూమి ఆకాశము సృజింపక ముందు నుండి ఈ సృష్టి లయమైపోయిన తర్వాత వరకు ఏంటి ఆయన చిత్తం? దేనిని కేంద్రంగా చేసుకొని దేవుడు కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు? ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటనంటే శరీరధారి అయిన క్రీస్తు ప్రభు ద్వారా పరలోకమందున్నవి భూమి మీద ఉన్నవి సమస్తాన్ని తనతో సమాధానపరుచుకోవాలనేది దేవుని చిత్తం. ఆయనకి ఇష్టం అది. చదువుతాం ఈ సంగతిని మనం. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అది సంగతి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి అది సంగతి. ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి కలుగుటకు ఆ కృపను మన ఎడలు విస్తరింప చేశాను. తర్వాత వచ్చిన ఈ సంకల్పమును బట్టి ఆయన నిర్ణయాన్ని బట్టి ఆయన ఉద్దేశాన్ని బట్టి పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని. కాబట్టి ఆయన నిర్ణయం అది. ప్రభువైన యేసు ద్వారా, శరీరధారి అయిన ప్రభువైన యేసు ద్వారా ఆయన మరణంలో ఒక విశేషమైన సంగతిని జరిగించాలి. ఏంటది? పరలోకంలో ఉన్నవి భూమి మీద ఉన్నవి ఏకంగా సమకూర్చాలి, క్రీస్తునందు ఏకంగా సమకూర్చాలి అని ఉద్దేశించాడు. అలాగ క్రీస్తునందు ఏకంగా సమకూర్చాలి అన్నప్పుడు ఆ సమకూర్చే కార్యక్రమంలో మనము ఆయన సంకల్పం చొప్పున విమోచింపబడి ఆయనకు యేసుక్రీస్తు ద్వారా కుమారులమయ్యాం. 4వ వచనం
ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా ఎట్లనగా తన ప్రియుని యందు తన ప్రియుని యందు తాను తాను ఉచితముగా ఉచితముగా మనకు అనుగ్రహించిన ఆ, తన కృపామహిమ కీర్తి కలిగినట్లు ఉమ్, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున ఉమ్, యేసుక్రీస్తు ద్వారా ఉమ్. తనకు కుమారులుగా స్వీకరించుటకై తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును పరిశుద్ధులమును నిర్దోషములై నిర్దోషులమై ఉండవలెనని ఉండవలనని జగత్ పునాది వేయబడక జగత్తు పునాది వేయబడక మునుపు ప్రేమ చేత ప్రేమ చేత ఆయన ఆయన క్రీస్తులో క్రీస్తులో మనలను మనలను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా తన చిత్తానుసారమైనటువంటి నిర్ణయం చొప్పున తనకు మనలను కుమారులుగా స్వీకరించడం అనేది దేవుని యొక్క చిత్తం. దాన్ని నెరవేర్చుకోవటానికి, దానిని జరిగించటానికి దేవుడు ఆది నుండి కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు. ఆది నుండి కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి అలాగ తన ఆలోచన ప్రకారము తన చిత్తానుసారమైన నిర్ణయం చొప్పున కార్యక్రమాలు జరిగించే దేవుడు ఎవరు? గ్రంథం అలాంటి దేవుళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్తుంది? ఒక్కడే. ఒక్కడే దేవుడు. తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున కార్యక్రమాలు జరిగించే దేవుడు ఒక్కడే. ఆ దేవుడే తన చిత్త ప్రకారం ప్రభువైన యేసుని శరీరధారిగా భూమి మీదకి పంపించాడు. తన చిత్త ప్రకారం జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన శిలువ మరణం కొరకు నిర్ణయించారు. తన చిత్త ప్రకారము ఆయన రక్తములు మనల్ని విమోచించారు. తన చిత్త ప్రకారము మనలను కుమారులుగా స్వీకరిస్తారు. అది గ్రంథం తెలియజేస్తున్నటువంటి సంగతి. ప్రభువైన యేసు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనంలో నుండి కాబట్టి నేను పరలోకము నుండి దిగివచ్చిన ఉమ్, ఆహారమని ఉమ్, ఆయన చెప్పినందున ఉమ్. యూదులు ఆయనను గురించి సనుక్కొనుచు, ఉమ్, ఈయన యోసేపు కుమారుడైన యేసుగాడా? ఉమ్, ఈయన తల్లిదండ్రులతో మనం వెళ్తున్నాం కదా, ఉమ్. ఈయన పరలోకము నుండి దిగి ఉన్నానని ఈయన ఎలా చెప్తున్నాడని. చాలండి. 38 కూడా చదువుతాం. నా ఇష్టమును నెరవేర్చుటకు నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే. పరలోకము నుండి దిగి వచ్చి కాబట్టి ఒక ఆలోచన ఉంది. ఆయన ఆలోచన నేను నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాను. ఆయన చిత్తము జరిగించడానికి భూమి మీదకి వచ్చాను అని అన్నారు. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేను ఏమీ పోగొట్టుకొనక అంత్య దినమున దానిని లేపుటియే నన్ను పంపిన వారి చిత్తమై ఉన్నది. నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని కుమారుని చూచి చూచి విశ్వాసముంచు ప్రతివాడు ఆయన యందు విశ్వాసముంచి ప్రతివాడు నిత్యజీవము పొందుటి నిత్య జీవము పొందుటియే. తండ్రి చిత్తము. అది సంగతి. కాబట్టి ఆయనకు ఒక చిత్తం ఉంది, దాన్ని జరిగించడానికి నేను వచ్చాను. ఆయన చిత్త ప్రకారం కార్యక్రమాలు ఎవరి చేతైనా జరిగించుకునేవాడు. ప్రత్యేకించి యేసు ప్రభు చేత జరిగించినవాడు ఎవరు? ఆయన ఒక్కరే. ఆయన ఒక్కరే. కాబట్టి యెషయా గ్రంథం 40 నుంచి 48 అధ్యాయాల్లో ఆయన సర్వాధిపత్యం చర్చించబడినటువంటి సంగతి లాగుంది. మన యెషయా గ్రంథంలోనే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే. తర్వాత యెషయా గ్రంథంలో 45వ అధ్యాయం 21వ వచనంలో నుండి ఈ ప్రమాణ వాక్యము ఉమ్, నా సన్నిధిని తెరిచి ఉమ్, జనులు కూడుకొని ఉమ్, ఆలోచన చేసుకుందరు కాక ఉమ్. పూర్వకాలం మొదలుకుని ఆ కార్యము తెలియజేసిన వాడు ఎవరు? 20 నుంచి చదువున్నాను. కూడినండి ఉమ్, జనములను తప్పించుకున్న వాళ్ళ ఉమ్, దగ్గరకు వచ్చి కూడుకోండి. ఉమ్, తమ కొయ్య విగ్రహమును పోయించు ఉమ్, రక్షింపలేని
దేవతలకు మొరపెట్టిన వారికి తెలియలేదు. ఉమ్, మీ ప్రమాణ వాక్యం నా సన్నిధిలో తెలియజేయండి. ఉమ్, జనులు కూడుకొని ఆలోచన చేసుకుంటారు కాక ఉమ్, పూర్వకాలం మొదలుకొని ఉమ్, ఆ కార్యం తెలియజేసిన వాడెవడు? ఉమ్, చాలా కాలం కిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? ఉమ్, యెహోవా నాకు నేనే కదా, ఉమ్, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఉమ్, నేను నీతి పరులకు దేవుడను, ఉమ్. రక్షించువాడు నేనే, అది రక్షించువాడు నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. భూదిగంతముల నివాసులారా, భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి నా వైపు చూచి రక్షణ పొందుడి. రక్షణ పొందుడి. దేవుడను నేనే, దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. మరి ఏ దేవుడునో లేడు. కాబట్టి తన ఉద్దేశ ప్రకారము తన శక్తి చేత రక్షించి విమోచించే దేవుడు ఒక్కడే. అని చెప్తున్నారు. మీరు రక్షణ కావాలా? అయితే మిమ్మల్ని రక్షించే దేవుడు నేనే అంటున్నారు. నేను రక్షించే దేవుడు నేనే. నీతిమంతుడైనటువంటి నోవాహును జలప్రళయ కాలంలో వాడను సిద్ధం చేసుకోమని నీటి వరదలో నుండి నోవాహును రక్షించిన దేవుడు ఆయన. సొదొమ గొమొర్రా పట్టణాలు తమ యొక్క భక్తిహీనత చేత దేవునికి ఉగ్రతకు పాత్రులుగా వారు ఎంచబడి వారిపైన దేవుని ఉగ్రత కుమ్మరింపబడే సమయంలో లోతును ఆయన కుటుంబాన్ని రక్షించిన దేవుడు ఆయన. రక్షించిన దేవుడు. అంతేకాదు, ఇశ్రాయేలీలో కఠిన దాస్యం కింద నలుగుగొట్టబడుతూ ఉన్నప్పుడు వారిని స్వతంత్రులుగా చేయటానికి విమోచించిన దేవుడు ఆయనే. వారిని రక్షించిన దేవుడు ఆయనే. అంతకుముందు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే మాటే లేదు. నెలలో 30 రోజులు ఉంటే 30 రోజులు బానిసగానే ఉండాలి. బానిస యజమానుడి దగ్గరే ఉండాలి. నీ భార్య పిల్లలు వాళ్ళని కూడా తీసుకొచ్చి నాకు బానిసలు చేయి అంటాడే తప్ప నువ్వు నీ కుటుంబంతో సంతోషించటానికి, దేవునికి కృతజ్ఞత చెల్లించటానికి, నీ మనసులో ఆనందించి దేవుని గణపరచడానికి ఒక్కరోజు కూడా ఉండదు. ప్రపంచ చరిత్రలో అంతకుముందు అలాంటి దినాలు లేవు. కానీ పరమ తండ్రి ఇశ్రాయేలు జనాంగానికి ప్రత్యేకించి 6 డే వీక్ 6 రోజులు పని చేసుకోవచ్చు. మీ దాసుని చేత మీరు పని చేయించవచ్చు. మీరు కూడా పనులు చేసుకోవచ్చు. 7th డే ఆఫ్ ది వీక్ మాత్రం హాలిడే, విశ్రాంతి దినం. మీరు పని చేయకూడదు, మీ దాసులు పని చేయకూడదు, మీ పశువులు కూడా పని చేయకూడదు. రెస్ట్. అంత ఉన్నతమైనటువంటి స్థితిలో వారిని రక్షించి విమోచించి స్వతంత్రులుగా చేసిన దేవుడు ఆయన. స్వతంత్రులుగా చేసినటువంటి దేవుడు ఆయన. తర్వాత వారు స్వతంత్ర దేశంగా కనాను దేశానికి వచ్చి స్థిరపడిన తర్వాత వాళ్ళందరినీ ఇశ్రాయేలీలు అని పిలిచారు. అది ఇశ్రాయేలీల దేశము అయ్యింది. కానీ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ దేశం యొక్క పరిస్థితి తెలుసు కదా. వీళ్ళు ధర్మశాస్త్రం అనుసరించినంతసేపు వీళ్ళకి క్షేమం. వీరు ధర్మశాస్త్రాన్ని మీరైతే శత్రువులు, నష్టము,
కరువు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఏం జరిగింది? న్యాయాధిపతుల కాలంలో ఇంచుమించుగా 450 సంవత్సరాలు అనుకోవచ్చు. వీళ్ళు దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించేవారు కాదు. దేవుని జనాంగంగా వీళ్ళు ఉండేవారు కాదు. వాస్తవానికి దేవుడు వీళ్ళని రక్షించి తీసుకొచ్చాడు. యోధా పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో నుండి ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు విమోచింపబడినటువంటి ఆ సంగతిని దేవుడు రక్షణ అన్నాడు వారి విషయంలో. ఈ ఈ సంగతులన్నీ సంగతులన్నీ మీరు మీరు ముందటనే ఎరిగి ఉన్నాను. ముందటనే ఎరిగి ఉన్నను. నేను మీకు జ్ఞాపకం చేయవలసినదేమనగా, ఉమ్, ప్రభు ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించినను. అది సంగతి. కాబట్టి ఐగుప్తులో నుండి ప్రజలు రక్షించారు. వాళ్ళ తర్వాత 450 సంవత్సరాలు భూభాగంలో ఉంటున్నారు. అది న్యాయాధిపతుల కాలం. ఈ న్యాయాధిపతుల కాలం అంతా వీరు దేవుని పైన తిరుగుబాటు చేస్తూనే ఉండేవారు. దేవుని పైన తిరుగుబాటు చేసిన ప్రతిసారి దేవుడు వారిని శత్రువులకు అప్పగిస్తూ ఉండేవాడు. అమోరీలు, మోయాబీలు, ఫిలిస్తీయులు ఇలాగూ చుట్టూ ఉన్నటువంటి శత్రువులు వీరిని అణిచివేస్తూ ఉంటే మరలా పాడిందే పాట కింద ఆ రోజు ఐగుప్తు దేశంలో ఎలాగైతే మరలా దేవుణ్ణి ప్రార్థించారో, మూలిగారో, అలాగ మరలా ఇశ్రాయేలు జనాంగం దేవుని వైపు తిరిగినప్పుడు వారి కొరకు ప్రత్యేకించి ఒక విమోచకుడిని, రక్షకుడిని, న్యాయాధిపతిని ఏర్పాటు చేసి వారిని రక్షించే దేవుడు ఆయన. కాబట్టి న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 16 నుండి 18 వచనాల వరకు మనం చదివితే, ఆ కాలం ఆ కాలమున యెహోవా వారి కొరకు వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. న్యాయాధిపతులను పుట్టించెను. ఉమ్, దోషుల వారి చేతుల నుంచి ఉమ్, ఇశ్రాయేలీయులను రక్షించిరి. ఉమ్. అయితే అయితే వారి న్యాయాధిపతుల మాట వెనుక కాబట్టి దోచుకుని వారి చేతుల్లో నుండి ఇశ్రాయేలును రక్షించేవారు ఎవరు? న్యాయాధిపతులు. న్యాయాధిపతుల ద్వారా దేవుడు వారిని రక్షించేవారు. తమ పితరులు ఉమ్, యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఉమ్, ఇతర దేవతలతో వ్యభిచరించి ఉమ్, వారిని నమస్కరించి ఉమ్, తమ పితరులు ఉమ్, ఆ ఆజ్ఞను అనుసరించినట్లు వారు నడవకపోయి ఉమ్, తమ శత్రువులు తమను బాధింపగా ఉమ్. వారి విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి ఉమ్, వారి వరకు న్యాయాధిపతులను పుట్టించి ఉమ్, ఆయా న్యాయాధిపతులకు తోడయుండి ఉమ్, వారి వెనుమలను ఉమ్, వారి శత్రువుల చేతుల నుండి ఉమ్, ఇశ్రాయేలీయులను ఉమ్. రక్షించెను. కాబట్టి న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీలను, తన నిబంధన ప్రజలను శత్రువుల చేతిలో నుండి రక్షించిన దేవుడు ఆయన, రక్షించినటువంటి దేవుడు. అయితే ఇదంతా జరుగుతూ ఉంది, కానీ ఆయన సంకల్పంలో ప్రధానమైనటువంటి ఘట్టము, దేవునికి శత్రువు ఒక ఆయన ఉన్నారు, అపవాది. అది అతడు దేవునికి మాత్రమే శత్రువా? దేవుని తన పోలిక, తన స్వరూపం ఎంతమందికి అయితే ఇచ్చాడో వాళ్ళందరికీ శత్రువే. శత్రువు వారిని ఓడించి తన బానిసలుగా చేసుకున్నాడు. అపవాది మనుషులను ఓడించి మనుషులందరినీ తనకు బానిసలుగా చేసుకున్నాడు. ఇందులో ప్రత్యేకించి నిబంధన ప్రజల గురించి మాట్లాడుతూ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల మరణము యొక్క బలము గలవానిని, అనగా వారిని అపవాదిని మరణము ద్వారా మరణము ద్వారా నశింపజేయుటకు నశింప చేయుటకు జీవితకాలమంతయు జీవితకాలమంతయు మరణ భయము మరణ భయము చేత చేత దాస్యమునకు లోబడిన వారిని దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో ఉమ్. వారి కాబట్టి శత్రువు అపవాది ఉన్నాడు. అపవాది యొక్క బంధకాల్లో మనుషులు ఉన్నారు. ఏ మనుషులు ఉన్నారు? ఇశ్రాయేలీలు ఉన్నారు, అన్ని జనులు ఉన్నారు. అందరూ అన్ని జనులు ఉన్నారు.
ఇశ్రాయేలు అన్ని జనులు పాపం చేత అపవాది చేత బంధింపబడినప్పుడు వీళ్ళపైన దేవుని ఉగ్రత ఉంది. దేవుని ఉగ్రత ఉంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదివితే దుర్నీతి చేత ఉమ్, సత్యమును అడ్డగించు మనుషుల యొక్క దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత సమస్త భక్తిహీనత మీదను మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. కాబట్టి వీళ్ళ మీద దేవుని కోపం ఉంది, దేవుని ఉగ్రత ఉంది. ఇప్పుడు వీళ్ళకి రక్షణ అవసరం. రక్షణ అవసరం అంటే రక్షణ అంటే దేవుని ఉగ్రత నుండి తప్పింపబడడం అవసరం, శిక్ష నుండి తప్పింపబడడం అవసరం, బంధకాల నుంచి విమోచింపబడడం అవసరం. కాబట్టి రోమీయులకు రాసినటువంటి పత్రిక 5:9లో 9-10 చదువుతాం. ఉమ్, కాబట్టి ఉమ్, ఆయన రక్తం ఇప్పుడు మీకు కోసమే తెచ్చుకొని ఉమ్, మరింత నిశ్చయముగా ఉమ్, ఆయన ద్వారా ఉమ్. ఉగ్రత నుండి రక్షించబడము. కాబట్టి దేవుడు ఏం చేశారనంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా దేవుడు తన ఉగ్రత నుండి మనుషులను రక్షించాలి అని అనుకున్నారు. అందుకే ప్రభు యేసుని లోకాన్ని పంపించారు కదా, అది సంగతి. కాబట్టి రక్షించి ఈ విధంగా విమోచించే దేవుడు ఒక్కడే. తన చిత్తానుసారంగా మనుషులను రక్షించి విమోచించడానికి ఉద్దేశించిన దేవుడు ఒక్కడే. అది గ్రంథం తెలియజేస్తున్నటువంటి సంగతి. కాబట్టి దేవుడు ఒక్కడే అని ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోయిన అవసరం లేదు. దేవుడు ఒక్కడే అని ఉంది కాబట్టి యేసుక్రీస్తు దైవత్వం లేదని అబద్ధం చెప్పవసరం లేదు, అనుమానపడే అవసరం లేదు. దేవుడు ఒక్కడని చెప్పిన ప్రతి సందర్భంలో ఆయన ప్రత్యేకత ఏంటో, ఆయన ఔన్నత్యం ఏంటో చెప్పేశారు. ఆయన సార్వభౌమత్వం, తన స్థితిలో ఆయన ఎలాంటి ఉద్దేశాలు చేయడానికి నిర్ణయించుకున్నారో, ఆయన అద్వితీయ దేవుడిగా ఉండటానికి జరిగిన సంగతులు ఏంటో, అద్వితీయ దేవుడిగా జరిగించిన సంగతులు ఏంటో అన్నీ అక్కడే ఉంటాయి, ఆ కాంటెక్స్ట్లోనే. కాబట్టి రక్షించి విమోచించే దేవుడు ఒక్కడే. ఆ దేవుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని బాప్తిస్మంలో పరిశుద్ధాత్మ వలన రక్షించాలని ఉద్దేశించాడు. తీతు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అలాగూ రక్షించటానికి విమోచకుడిగా విమోచనగా ప్రభువైన యేసుని పంపించారు. 3వ అధ్యాయం 5వ వచనం అన్న. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను అది సంగతి. కాబట్టి ఆయన రక్షించే దేవుడు, ఆయన ఈ విధంగా రక్షించారు. 2వ తిమోతి 2వ అధ్యాయం 10వ వచనంలో అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకుంటున్నాను. కాబట్టి క్రీస్తు యేసునందు రక్షణ ఉద్దేశించింది ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. ఓకే, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా రక్షణ ఉద్దేశించింది ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. అలాగూ రక్షించేది విమోచించేది క్రీస్తు. కొలస్సీ పత్రిక 1:13లో కూడా మనం ఈ సంగతిని చూస్తాం. అంధకార సంబంధమైన అధికారం నుండి విమోచించి అలాంటి దేవుడు అన్నాడు. ఓకే, ముగించేస్తాను. అంటే డీటెయిల్గా వెళ్ళట్లేదు, మీకు ఒక ఐడియా ఇచ్చేస్తే సరిపోతుందని నా అభిప్రాయం. టైం తక్కువగా ఉంది. తర్వాత 4 5 యెషయా గ్రంథంలోనే, యెషయా గ్రంథం
44వ అధ్యాయం 6వ వచనంలో నుండి ఇశ్రాయేలీయుల రాజ్యం యెహోవా, ఉమ్, వారి విమోచకుడైన సైన్యాధిపతులకు యెహోవా ఉమ్, ఇలా సెలవిస్తున్నాడు. ఉమ్, నేను మొదటి వాడను, ఉమ్, కడపటి వాడను, ఉమ్, నేను తప్ప ఏ దేవుడినో లేడు. ఉమ్. ఆదిలో ఉన్న జలమును నియమించినది మొదలుకొని ఆదిలోనున్న జనములను నియమించినది మొదలుకొని నేను తెలియజేయించు వచ్చినట్లు నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడు? తెలియజేయగలవాడెవడు? అట్టివాడు ఎక్కడైనా ఉండిన అట్టివాడు యెడల ఎక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలెను. నాకు తెలియచెప్పవలెను. ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టివారు అట్టివారు భవిష్యత్ విషయమును, భవిష్యత్ విషయములను రాబోవు రాబోవు సంగతులను సంగతులను తెలియజెప్పువారై ఉండవలెను. తెలియజెప్పవారే ఉండవలను. కాబట్టి ఆయన ఔన్నత్యపు స్థితి ఏంటంటే తన సంకల్పం ప్రకారము కార్యక్రమాలు జరిగించడానికి ముందుగా ఉద్దేశించాడు. ఆయన తన సంకల్పం చెప్పిన కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఏం జరగబోతుందో ఆయనకి తెలుసు. ఏం జరగబోతుంది అని అంటే ఆదాము దేవుని ఆజ్ఞను మీరబోతాడు తెలుసు. ఏం జరగబోతుంది అని అంటే ఆదాము మాత్రమే కాదు, నేను ఎంతమందితో నా స్వరూపాన్ని నా పోలికను పంచానో వాళ్ళందరూ యుక్త వయసు వచ్చిన తర్వాత ఇదే పరిస్థితిలోనికి వెళ్ళిపోతారని సంగతి ఆయనకి తెలుసు. వారందరినీ క్రీస్తు ప్రభు ద్వారా విమోచించాలని కూడా దేవుడు వీళ్ళందరికీ విమోచకుడు క్రీస్తు ప్రభు అనే సంగతి కూడా తెలుసు ఆయనకి. కాబట్టి ఆయనను విమోచకుడిగా నిర్ణయించారు. ఇది కాకుండా ఇంకేమైనా జరుగుతుందా? కాబట్టి ఈ ప్రాసెస్లో ఏమేమి జరుగుతాయో ఏమేమి సంగతులు జరగబోతాయో సమస్తం ఎరిగినటువంటి దేవుడైన కాబట్టి తన నిబంధన ప్రజలతో ఏం చెప్పాడనంటే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కానానికి తీసుకొని వస్తున్నాడు. దారిలో వస్తున్నప్పుడు ఆది నుండి జరిగిన సంగతులు ఏమో భూమి మీద తెలిసినాడు ఒక్కడు లేడు. ఉన్నాడా? లేడు, ఒక్కడు లేడు. ఆది నుండి జరిగిన సంగతులు భూమి మీద తెలిసినాడు ఒక్కడు లేడు. ఒక్కొక్క సంస్కృతికి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క మైథాలజీ. భూమి ఎలా కలిగింది అంటే ఇద్దరు అన్నదమ్ములు పైన కొట్టుకున్నారంట. కొట్టుకుంటే అన్నయ్య తమ్ముడు ఒక గుద్దితే కింద వచ్చి పడ్డాడంట శవమై. ఆ శవము భూమిగా మారిపోయింది. అదొక మైథాలజీ. ఇలాగూ రకరకాల కథలు మనుషులు చెప్పుకుంటూనే ఉన్నారు. సచిన్ తెలిసినాడు ఎవడు లేడు భూమి మీద. సచిన్ తెలిసినాడు ఎవడు లేడు. ప్రత్యేకించి భూమి గ్రీకులు ఏమంటారనంటే అట్లాస్ అనే ఒక వ్యక్తి భుజం మీద మోస్తాడు అన్నారు. ఎంతసేపు మోస్తాడు? నొప్పి రాదా? వచ్చినప్పుడు రిలాక్సేషన్ కోసం ఒక చిన్న సంగతి జరిగింది. హెరిక్లస్ అనేవాడు తను బంగారు యాపిల్స్ వెతుక్కుంటూ అట్లాస్ దగ్గరికి వస్తే, నేను నీ బంగారు యాపిల్స్ తీసుకొని వస్తాను, కొద్దిసేపు నువ్వు భూమిని మొయ్యని హెరిక్లస్కి ఇచ్చాడు. అందువలన అట్లాస్ హెరిక్లస్ అని 2 సైకిల్స్ వచ్చేసాయి మన భారతదేశంలో. ఎందుకు ఆ పేరు పెట్టారంటే బాగా స్ట్రాంగ్గా ఉంటాయి అనే ఉద్దేశంతో. అలాగే ఐగుప్తు దేశానికి ఒక మైథాలజీ, బబులోను దేశానికి ఒక మైథాలజీ, భూమి మీద ఆయా దేశాలకు ఆయా మైథాలజీస్ ఉన్నటువంటి కాలంలో దేవుడు ప్రత్యేకించి ఇశ్రాయేలు జనాంగంతో రబ్బ మీరేం కన్ఫ్యూజ్ అవనవసరం లేదు, జరిగింది ఇది అని ఆదికాండం మొదటి నుంచి సంగతులు ఇవి జరిగింది చెప్పుకొని ఇలా తెలియజేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? లేదు. అలా తెలియజేసింది నేనే కదా. గడిచిన వాటిని తెలియజేసిన నేను జరగబోయే వాటిని కూడా తెలియజేయగలను. మీరు నమ్ముతారా?
అది ఆ రోజు దేవుడు ఇశ్రాయేలుని అడిగినటువంటి ప్రశ్న. కాబట్టి ఆది నుండి జరిగిన సంగతులను తెలియజేసి భవిష్యత్తులో జరగబోయే సంగతులను కూడా తెలియజేయగలిగినటువంటి దేవుడు ఒక్కడే ఉన్నాడు. మొత్తం మీద ఆయన నేనే. నాకు సాటి, నాకు సమానం ఎవరిని చేస్తారు మీరు? నాకు సాటిగా, నాకు సమానంగా మీరు ఎవరిని చేయగలరో అంటే, అలాగే ఎవరిని చేయటానికి వీలు లేకుండా పరమదేవుడు ఏం చేశాడనంటే, తాను కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిస్తాడో ముందుగా తన ప్రవక్తలకు చెప్పి ఇదే జరగబోతుంది, ఇంకోటి జరగదు అని రూఢిపరుస్తూ ఉండేవాడు ఇశ్రాయేలు జనాంగంలో. ప్రత్యేకించి ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. తన సేవకులైనటువంటి ప్రవక్తలకు తను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా, కాబట్టి ఆయనకు ఒక స్ట్రాటజీ ఉందన్నమాట. కాబట్టి ఏం జరిగించాలని ఆయన ఉద్దేశించాడో అదే జరిగిస్తారు. ఆయన ఏం జరిగించాలనుకున్నాడో అది ముందు తెలియజేస్తాడు. అలా తెలియజేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉన్నదొక్కే ఆయన. కాబట్టి ఏం రాద్దాం, జరిగిన ఆది నుండి. అందుకోసమే అనాదికి ఎక్కువ మనం తీసుకెళ్ళి పరమ తండ్రి మీకు ఇచ్చారు అబ్బాయి, రక్షణ పట్టడానికి ఇచ్చాలు, ఇవి ముందు తెలుసుకోండి అన్నాడు అనమాట. ఆది నుండి జరిగిన సంగతులు. తర్వాత భవిష్యత్తులో జరిగేవి. తెలియజేసే దేవుడు ఒక్కడే. తెలియచేసే దేవుడు ఒక్కడే. కాబట్టి అది తెలియచేసే దేవుడు ఒక్కడే కాబట్టి వాటిని తెలియచేయడం నా పని కాదు, తెలుసుకోవడం మీ పని కాదు అన్నాడు ప్రభు. అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాల్లో. అది సంగతే. కాబట్టి ఆయన అండర్లో ఉండే బిజినెస్ మీకెందుకు? అది మీ పని కాదు. ఒకవేళ మీరు అడిగినా చెప్పడం నా పని కూడా కాదు, అది నాకు అవసరం లేని పని. కాబట్టి దానిని ప్రత్యేకించి హ్యాండిల్ చేసే ఆయన ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక్కడే. ఆయన ఆది నుండి జరిగిన సంగతులు భవిష్యత్తులో జరిగే వాటిని తెలియజేస్తూ ఉంటారు అని చెప్పారనమాట. కాబట్టి ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? ఐదు సంగతులు నేర్చుకున్నాం. ఇంకేమి ఉన్నాయేమో చూస్తాను సార్. మనందరికీ తెలిసినటువంటి సంగతే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో కాదు, 4వ అధ్యాయం 4వ వచనం చదువున్నాను, నేను పొరపాటు చెప్పాను. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే.
అందరికీ పైగా ఉన్నవాడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే. అందరిలోనూ వ్యాపించి అది సరే. కాబట్టి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే అన్న సందర్భం ఇంకొక చోట ఎలా వాడింది ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ ఒక్కరెవరు? శరీరధారిగా ఉన్నప్పుడు ప్రభు అయిన యేసు ఏ తండ్రిని బయలుపరిచారో ఆయన. బయలుపరిచిన తండ్రి ఆయన. శరీరధారిగా అయినటువంటి ప్రభు అయిన యేసు ఏ తండ్రిని బయలుపరిచారో ఆ తండ్రి అందరికీ తండ్రి ఆయన ఒక్కడే. ఆయన నిబంధన ప్రజలకు తండ్రి ఆయన ఒక్కడే. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి లోమునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. ఎలా బయలుపరిచాడు? ఆయన తన స్వభావంలో, తన బోధలో తండ్రిని బయలుపరిచాడు. అందుకే పిలుపు అడిగాడు, తండ్రిని కనపరచుకోండి అంటే, ఇంతకాలం మీ మధ్యలో నన్ను ఎరుగువా, నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే. మేమిద్దరూ స్వభావంలో ఏకమై ఉన్నాం, పనుల్లో ఏకమై ఉన్నాం. అది సరే. కాబట్టి ప్రభు అయిన యేసు బయలుపరిచినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే. కాబట్టి గ్రంథం అంతా ఇలాంటి సంగతులు తెలియచేస్తూ ఉంటాయి, ఒక్కడే అన్నమాట. అది ప్రత్యేకించి యెషయా గ్రంథంలో 40 నుంచి 40 అధ్యాయుల వరకు చాలా చక్కగా వివరింపబడింది. ఆయన అంటాడు, నా ఔన్నత్యం ఇది. ఇంత ఔన్నత్య స్థితిలో ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, పల్లకి ఎక్కువ ఊరేగుతాడు. ఇంత ఔన్నత్యం అనుకుని మామూలు భూమి మీద మనిషి ఉంటే పల్లకి. కానీ ఆయన ఏమంటాడనంటే, వాస్తవానికి మీ మిక్స్లో మీరు ఘనంగా ఎంచేవారు, గ్రద్ద రెక్కల మీద ఎగురుతాడు. నేనేం చేశానంటే మిమ్మల్ని నా రెక్కల మీద ఎక్కి తీసుకొచ్చాను. నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనంలో నుండి, నేను ఐగుప్తీయులను ఏమి చేసిందనో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎప్పుడు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా అభివృద్ధిని అనుసరించినట్టు మీరు సమస్త దేశ జన్మల్లో నాకు స్వర్గీయ సామ్రాజ్యం ఉంటుంది. సమస్త భూమియు నాదే కదా. కాబట్టి అలాంటి నన్ను మీరు మోయాలి, కానీ మోసింది నేను మిమ్మల్ని. గ్రద్ద రెక్కల మీద విమోచించి తీసుకొచ్చాను. అర్థం కావట్లేదా నా ప్రేమ? నేను మీకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత అర్థం కావట్లేదా? నా సంకల్పంలో మీరు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో నేను మిమ్మల్ని చూస్తున్నాను మీకు అర్థం కావట్లేదా? మీరు ఏం చేస్తున్నారు? మోయాబు గొప్పది అంటారు. ఆ బయలుదేవతకు ఒక పల్లకి ఊరేగిస్తారు. అది కాదు నేను చేసేది. మీరు నన్ను మోయడం కాదబ్బా. రోమన్ క్యాథలిక్ వాళ్ళు యేసుప్రభును ఉయ్యాలు వేసినట్టు, అది కాదు నేను చేసినట్టు. మీరు పుట్టింది మొదలుకొని మిమ్మల్ని భరించి ఎత్తుకొని మోస్తూ చంక పెట్టుకుంటూ ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్నది నేను కదా. అది దేవుని ఆర్గ్యుమెంట్. కాబట్టి యెషయా గ్రంథం 46వ అధ్యాయము
3వ వచనంలో నుండి యాకోబు ఇంటి వారులారా, యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిని సూచించిన వారులారా, ఉమ్, గర్భము పుట్టినది మొదలుకొని ఉమ్, నా చేత భరింపబడిన వారులారా, నేను భరించాను మిమ్మల్ని, నా చేత భరింపబడిన వారులారా. అది సంగతి. దేవుడు మనల్ని భరిస్తున్నాడు. ఒక తల్లి పసిబిడ్డను భరించినట్టు మన మధ్యలో పసివాడు ఉన్నాడు. పసివాడు అల్లరి మనం ఎవరు భరించలేకపోయాం. కాబట్టి ఆ పసివాడు అరిసిన ప్రతిసారి వాళ్ళ నాన్న వైపు అమ్మ వైపు చూస్తున్నాం, కానీ ఆయన మన వైపు చూడలే. ఏం చేశాడంటే పసివాడిని భుజం మీద వేసుకొని కిందకి తీసుకెళ్లారు, చక్కగా నిద్రపుచ్చారు, తీసుకొచ్చారు. భరించింది ఎవరో? తండ్రి బిడ్డలను భరించినట్టు, తల్లి బిడ్డలను భరించినట్లు మనలందరినీ దేవుడు భరించాడు. గర్భమును పుట్టింది మొదలుకొని మనల్ని భరిస్తూనే ఉన్నాడు. తల్లి ఒడిలో కూర్చున్నది పలుకుతుంది. ఉమ్, నా చంక పెట్టుకుని వారు ఉమ్, నా మాట ఆలకించి నా మాట ఆలకించుడి, ముదిమి వచ్చే వరకు ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్నవాడు నేను. నేను ఎత్తుకునేవాడు నేను. నన్ను మీరు ఎవరు ఎత్తుకొని అవసరం లేదు, నన్ను ఊరేగించిన అవసరం లేదు. తల వెంట్రుకల ఏంటది దాంట్లో వేసి బాల వేసిన దాంట్లో వేసి ఊగిన అవసరం లేదు. ఆ పని అంతా చేసేది నేను. తల వెంట్రుకల నెది వరకు ఉమ్, నేను ఎత్తుకున్నవాడు నేను. ఉమ్, నేనే చేసి ఉన్నాను. ఉమ్, చంక పెట్టుకున్నవాడు నేను. ఉమ్, నేను ఎత్తుకొనుచు ఉమ్. రక్షించువాడు నేను. అది సరే. కాబట్టి అలాంటి దేవుడు మనతో నిబంధన చేసినప్పుడు, అలాంటి ఔన్నత్యం కలిగిన దేవుడు, సార్వభౌముడైనటువంటి దేవుడు, అద్వితీయ సర్వాధిపతి అయినటువంటి దేవుడు, అద్వితీయ దేవుడు తన అంతస్తులో ఉంటూ మన కోసం ఆలోచన చేస్తూ ఉన్నాడు. తన అంతస్తులో ఉంటూ మనల్ని ప్రేమిస్తున్నాడు. తన అంతస్తులో ఉంటూ మనల్ని కనికరిస్తున్నాడు. తన అంతస్తులో నివసిస్తున్నటువంటి దేవునితో పాటు మనం నివసించాలి. కాబట్టి అందుకొరకు మనతో నిబంధన చేసుకున్నారు, అందుకొరకు మన విషయంలో సంకల్పం చేశారు, అందుకొరకు క్రీస్తు ప్రభుని పంపించారు, ఆయన ద్వారా రక్షించారు, అందుకొరకు ఆయన మనకు తండ్రిగా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా సంగతిలో ఆలోచన చేసి ఆయనకి తగినట్లుగా ఈ ఒక్క వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 96 వచ్చాయి. కీర్తనల గ్రంథం 96 అధ్యాయం 8వ వచనమండి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించు. అది సంగతే. ఆయన నామానికి తగిన మహిమ ఆయనకి చెల్లించాలి, నువ్వు అనుకున్నట్టుగా కాదు. ఆయనకి తగినట్లుగా ఆయన మహిమపరచాలి తప్ప మనకు తోచినట్టుగా కాదు అనే సంగతిని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ముగిస్తాను. అందరికీ